ఈ రోజు మనం హోండాలో లేటెస్ట్ గా వచ్చిన హైనెస్ CB 350 తీసుకొని వచ్చాము. ఈ రోజు మనం మన వీడియోలో ఈ హైనెస్ CB 350 గురించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. దాంతో పాటుగా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్, ఫ్యూచర్స్, డ్రాబ్యాక్స్, ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. వీటితో పాటుగా ఇదే సెగ్మెంట్ లో ఉన్న క్లాసిక్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ లో ఉన్న మీటర్ 350 ఇలాంటి వెహికల్స్ తో పోల్చినప్పుడు ఈ వెహికల్ యొక్క డిఫరెన్స్ ఏంటనేది కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. హోండా హైనెస్ 350 అనేది ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్, ప్రీమియం, మోడర్న్ టెక్నాలజీ కలిసిన ఒక ప్రీమియం బైక్. ఈ బైక్ ని ఫ్రంట్ సైడ్ నుంచి మనం చూసినప్పుడు రౌండ్ LED హెడ్ ల్యాంప్, ఇది రెట్రో లుక్ ఇస్తూనే లోపల పూర్తి మోడర్న్ టెక్నాలజీతో LED లైట్స్ ఉన్నాయి. క్రోమ్ ఫినిషింగ్ తో ఉన్న హెడ్ ల్యాంప్ ఈ బైక్ కి ఒక రాయల్ ఫినిషింగ్ ని ఇస్తుంది. ఇండికేటర్స్ కూడా క్లాసిక్ స్టైల్లో LEDs తో డిజైన్ చేయబడి ఉన్నాయి. మొత్తంగా లుక్స్ చాలా క్లీన్ గా, క్లాసీగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ బైక్ ను చూసినప్పుడు స్ట్రైట్ లైన్ లాగా లాంగ్ వీల్ బేస్ తోటి ఉంటుంది. కాబట్టి ఈ బైక్ రోడ్డు మీద సాలిడ్ రోడ్ ప్రెజెన్స్ ఇస్తుంది. ఇంజిన్ ఏరియా మొత్తం నీట్ గా ఫినిష్ చేసి క్రోమ్ టచెస్ కూడా ఇచ్చారు. ఇది పాత క్లాసిక్ బైక్స్ యొక్క థీమ్ ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ బైక్ మనకి లుక్స్ పరంగా అగ్రెసివ్ గా అనిపించకపోయినా కానీ అవసరమైనప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా దాని పవర్ ని చూపిస్తుంది. స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ సౌండ్ చాలా సాఫ్ట్ గా, వైబ్రేషన్స్ అనేది వెరీ మినిమల్ గా ఉంటాయి. ఇదే హోండా యొక్క DNA. హోండా హైనెస్ 350లో వచ్చేసరికి 348 సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఈ బైక్ ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ ఇంజిన్ వచ్చేసరికి 20.7 bhp పవర్ ని 5500 rpm వద్ద ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 3000 rpm వద్ద 30 Nm టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టార్క్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. కాబట్టి 3000 rpm వద్ద 30 Nm టార్క్ అంటే సిటీ ట్రాఫిక్ లో మనం ఆల్మోస్ట్ గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది డైలీ యూసేజ్ కి చాలా ఈజీగా, ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ లో ఉన్న క్లచ్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. ఇది కేవలం ఒక ఫీచర్ కాదు, డైలీ రైడర్ కి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. క్లచ్ చాలా లైట్ గా ఉంటుంది. మీరు సింగిల్ ఫింగర్ తోటి కూడా క్లచ్ ని ఆపరేట్ చేయొచ్చు. ట్రాఫిక్ లో డ్రైవింగ్ అనేది బటర్ స్మూత్ గా ఉంటుంది. డౌన్ షిఫ్ట్ చేస్తే రేర్ వీల్ లాక్ అయ్యే ఛాన్సే ఉండదు. బైక్ ఎప్పుడు చాలా స్టేబుల్ గా ఉంటుంది. డే టు డే ట్రాఫిక్ లో డైలీ యూసేజ్ కి ఇలాంటి స్లిప్పర్ క్లచ్ అనేది చాలా కంఫర్టబుల్ గా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ ఒకసారి చూసుకుందాం. ఇదే సెగ్మెంట్ లో ఉన్న వేరే వెహికల్ తో మనం కంపేర్ చేసినప్పుడు టాప్ స్పీడ్ పరంగా కూడా ఈ వెహికల్ ఒక 5 to 10 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. అంటే ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి సుమారుగా 125 నుంచి 130 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. కానీ ఈ బైక్ టాప్ స్పీడ్ కోసం డిజైన్ చేసింది కాదు, క్రూజింగ్ కోసం డిజైన్ చేసిన బైక్. 80 నుంచి 100 కిలోమీటర్స్ మధ్యలో మనం రైడ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ చాలా రిలాక్స్ గా, స్మూత్ గా ఉంటుంది. ఈ వెహికల్ మైలేజ్ చూసుకుంటే సిటీలో వచ్చేసరికి 33 నుంచి 35 వరకు ఉంటుంది. హైవేస్ లో మనకి 36 నుంచి 38 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. హైనెస్ 350లో వచ్చేసరికి మంచి వీల్ బేస్ ఉంటుంది. దీనివల్ల బైక్ స్టేబుల్ గా ఉంటుంది. వీల్ బేస్ అంటే ఫ్రంట్ వీల్ కి రేర్ వీల్ కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సీట్స్ కూడా చాలా వైడ్ గా ఉంటాయి. రైడర్ కి కానీ పిలియన్ కి కానీ కావాల్సిన కంఫర్టబుల్ స్పేస్ ఉంటుంది. లాంగ్ రైడ్స్ లో బ్యాక్ పెయిన్స్ లాంటివి ఉండవు. షోల్డర్ పెయిన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. లాంగ్ వీల్ బేస్ వల్ల రోడ్డు పైన వెహికల్ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది. రైడింగ్ పోస్చర్ విషయానికి వస్తే అప్రైట్ రైడ్ పొజిషన్ ఉంటుంది. అంటే డైలీ యూసేజ్ కి ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ని మనం చూస్తే చూడటానికి చాలా క్లాసిక్ గా, డిజైన్ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు మంచి గ్రిప్ ని ఇస్తుంది. హైవేలో స్టెబిలిటీ పెరుగుతుంది. పెయింట్ ఫినిషింగ్ కూడా ప్రీమియం గా ఉంటుంది. ట్యాంక్ మీద హోండా బ్యాడ్జింగ్ ఈ బైక్ కి ఒక రాయల్ లుక్ ని ఇస్తుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 15 లీటర్స్ వరకు ఉంటుంది. లాంగ్ రైడ్స్ లో మనం వెంటనే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ వెహికల్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ లో మనకి లేటెస్ట్ గా వస్తున్న అప్ సైడ్ ఫోక్స్ అయితే లేవు. కానీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ట్యూనింగ్ మాత్రం చాలా బాగుంటుంది. సిటీ రోడ్స్ లో గానీ, అన్ఈవెన్ రోడ్స్ లో, స్పీడ్ బ్రేకర్స్ వద్ద అన్నిటిని చాలా సాఫ్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మనం రేర్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్స్ ఉన్నాయి. లాంగ్ రైడ్స్ కి అయితే చాలా హెల్ప్ అవుతాయి. హైనెస్ 350లో బిగ్ హైలైట్ ఏంటంటే ఈ వెహికల్ లో ఉన్న బ్రేకింగ్ సిస్టమ్. ఇందులో వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABS కి నిసిన్ క్యాలిపర్స్ కూడా ఇచ్చారు. నిసిన్ క్యాలిపర్స్ అంటే బ్రేకింగ్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ద ప్రీమియం మెటీరియల్ అని చెప్పొచ్చు. వీటితో పాటుగా ఫ్రంట్ సైడ్ మనకి పెద్ద డిస్క్ ఇచ్చారు.
310 mm ఉంటుంది. రేర్ సైడ్ వచ్చేసరికి 240 mm డిస్క్ ఉంటుంది. కాబట్టి బ్రేకింగ్ రెస్పాన్స్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. రైడర్ కి మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. వీటితో పాటుగా హోండా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ కూడా యాడ్ చేసింది. అంటే స్లిప్పరీ రోడ్ లో గానీ లూజ్ సర్ఫేస్ మీద గానీ వీల్స్ స్పిన్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ సెగ్మెంట్ లో ఉన్న వేరే వెహికల్స్ లో ఇలాంటి ఫీచర్స్ లేదు. కొత్తగా రైడ్ చేసే వాళ్ళకు కూడా వెహికల్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. బైక్ స్కిడ్ అయ్యే ఛాన్స్ తక్కువ కాబట్టి ఈ వెహికల్ కి ఇదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇప్పుడు ఈ వెహికల్ లో ఉన్న వీల్స్ చూసుకుంటే ఎల్ఐ వీల్స్ డిజైన్ అయితే చాలా ప్రీమియం గా ఉంటుంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. వీటితో పాటుగా ఈ వెహికల్ లో మనం రేర్ ఫుట్ పెగ్స్ చూడొచ్చు. ఇవి కూడా క్యాస్టెడ్ అల్యూమినియం తో ప్రీమియం ఫినిషింగ్ తో ఉంటాయి. ఇవి చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ ఈ బైక్ యొక్క బెల్ట్ క్వాలిటీని క్లియర్ గా ఇవి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. హైనెస్ డిఎల్ఎక్స్ ప్రో టాప్ అండ్ ఆన్ రోడ్ నెల్లూరు ప్రైస్ వచ్చేసరికి 2,45,000 ఉంటుంది. అయితే దీని స్ట్రైట్ కాంపిటీటర్స్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350, మీటర్ 350 టాప్ అండ్ ఆన్ రోడ్ ప్రైజులు చూసుకున్నప్పుడు 2,70,000 నుంచి 2,75,000 ఉంటుంది. ఈ ప్రైజింగ్ లో మనకి 4 వాల్స్ ఇంజన్, స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్, నిసిన్ బ్రేక్ ప్యాడ్స్, ఎలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, వీటన్నిటికి మించి హోండా రిలయబిలిటీ. ఇది నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ చేద్దాము. ఇది ఒక చిన్న జస్టిఫికేషన్ కోసం మాత్రమే. ఇదే సెగ్మెంట్ లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన క్లాసిక్ 350, బుల్లెట్ 350, మీటర్ 350 ఈ 3 వెహికల్స్ కి హోండా హైనెస్ 350 అనేది స్ట్రైట్ కాంపిటీటర్. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కి మంచి ఎమోషన్ ఉంది. 2 వాల్వ్స్ ఇంజన్స్, హెవీ బాడీ, ఎక్కువ వైబ్రేషన్స్, లిమిటెడ్ ఫీచర్స్ తో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉంటాయి. అయితే హైనెస్ లో వచ్చేసరికి 4 వాల్వ్స్ ఇంజన్స్, ఎర్లీ టార్క్, రిఫైన్మెంట్ ఇంజన్, మోడర్న్ సేఫ్టీ ఫీచర్స్ తో ఇది ఒక లేటెస్ట్ మోడర్న్ క్లాసిక్ బైక్ లాగా అనిపిస్తుంది. ఇది ఒక ఫ్యాన్ వార్ మాత్రం కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ ఫ్యాక్ట్. ఓవరాల్ గా హైనెస్ 350 డిజైన్ అనేది షో ఆఫ్ కోసం డిజైన్ చేసింది కాదు, లౌడ్ స్టైలింగ్ కోసం చేసింది కానే కాదు. ఇది ఒక ఎలిగెంట్, మెచ్యూర్ అండ్ టైమ్లెస్ డిజైన్ కోసం డిజైన్ చేసింది. ఎంత ఏజ్ వాళ్ళు అయినప్పటికీ, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ రైడర్స్ వరకు ఇది అందరికీ సూట్ అయ్యే ఒకే ఒక వెహికల్. హైనెస్ 350 లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని చూస్తే ఇది సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఇందులో పెద్ద ఎనలాగ్ మీటర్ ఉంటుంది. దీని పక్కనే ఒక చిన్న డిజిటల్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ డిస్ప్లేలో మనకు వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క గేర్ పొజిషన్ కానీ, ఫ్యూయల్ లెవెల్ కానీ, ట్రిప్ మీటర్స్ కానీ, ఓడోమీటర్, రియల్ టైం మైలేజ్, క్లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్స్, ఇంజన్ చెక్ వార్నింగ్ ఇవన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. నైట్ టైం రైడ్ చేస్తున్నప్పుడు ఈ స్క్రీన్ లో బ్యాక్ లైట్ చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. వీటితో పాటుగా ఇక్కడ మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. మొబైల్ ఫోన్ ని నావిగేషన్ గా వాడే వాళ్ళ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రైడింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. లాంగ్ రైడ్స్ కి ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఈ బైక్ లో ఉన్న ఎగ్జాస్ట్ డిజైన్ చూస్తే బోల్డ్ గా ఉంటుంది. క్రోమ్ ఫినిషింగ్ తో ఉన్న ఈ ఎగ్జాస్ట్ మంచి రెట్రో వైబ్ నిస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ విషయానికి వస్తే ఇది ఎక్కువ శబ్దం చేయదు, కానీ డీప్ అండ్ రిఫైన్డ్ పంచ్ నిస్తుంది. హోండా ఇంజన్ కావడంతో వైబ్రేషన్స్ అనేది చాలా తక్కువ. సిటీలో అయినా, హైవేలో అయినా ఇంజన్ చాలా స్మూత్ గా నడుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం హోండా హైనెస్ 350 గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.